నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడం గారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ మాసం విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఈ మాసం కలిసి రాబోతుంది? గ్రహణం తాలూకు ఇంపాక్ట్ పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి? తప్పకుండా గ్రహణం తాలూకా ఇంపాక్ట్ పాజిటివ్ అంటే పాజిటివ్ అనేది ఎవరికీ ఉండదు నాన్న. అన్ని రాశులకి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అయితే కాదా పరిమాణం అంటే ఏంటంటే 100% అనుభవించే వాళ్ళు 70%, 80% లాగా వృషభ రాశి వాళ్ళు 50% అనుభవించాలి కంపల్సరీగా. ఎందుకంటే ఇంపాక్ట్ అనేది ఒకటి, గ్రహణం అనేది ఎప్పుడు కొన్నా మనని ఇబ్బంది పెట్టేదే కానీ మనకి అదృష్టాన్ని మేలు చేసేది కాదు. అయితే ఈ రాశుల ప్రకారం చూసుకుంటే ఇది ఆ రాశిలో జరుగుతుంది. సో మనకి దశమ స్థానంలో అవుతుంది, వృషభ రాశి వాళ్ళకి దశమ స్థానంలో అవుతుంది. సో మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో అవుతుంది, కానీ లాభాలు వస్తాయి. దశమ స్థానంలో అవుతుంది కనుక ఖర్చులు పెరుగుతాయి. ఇలాంటివి చెప్తుంటాం. సో ఏదున్నా ముందు అయితే ఆ గ్రహంలోకి ఇంపాక్ట్ ముందు చంద్రగ్రహణం కనుక ఖచ్చితంగా ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. చంద్రగ్రహణం ఎప్పుడు కూడా ఆరోగ్యం మీదే, ఆరోగ్యాలు జాగ్రత్త కాపాడుకోవాలి. ఆరోగ్యం విషయం మీద ఒక 6 నెలలు ఆహార నియమాలు పాటించాలి. ఇలా ఆహార నియమాలు పాటించే వాళ్ళకి గ్రహం ఒక ఇంపాక్ట్ తగ్గుతుంది, లేకపోతే ఎక్కువగా ఉంటుంది. అది రెండోది ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో తృతీయ స్థానంలో శుక్రుడు రాశాధిపతి వెళ్ళి తృతీయ స్థానంలో పడడం వల్ల ఏంటంటే కాస్త సుఖం కొంచెం దూరం అవుతుంది. పనులు కాస్త కొంచెం పెరుగుతాయి, బాధ్యతలు పెరుగుతాయి అనుకోవాలి. పనులు అంటే బాధ్యతలు, కాస్త బాధ్యతలు పెరుగుతాయి. ఇప్పుడు ఒక ఇంట్లో వివాహం అయ్యి కోళ్ళు వచ్చిందనుకో ఆటోమేటిక్గా బాధ్యత పెరుగుతుంది. అలాంటి బాధ్యతలు అంటే మంచి బాధ్యత, చెడు బాధ్యతలు అయితే కాదు. ఒక ఉద్యోగం ప్రమోషన్ వచ్చింది, ఆ ప్రమోషన్ ఇస్తే వాళ్ళకి ఖచ్చితంగా దాని తగ్గ వర్క్ ఉంటుంది కదా. ఒక శాలరీ హైక్ చేశారు, ఖచ్చితంగా దాని తగ్గ వర్క్ ఉంటుంది కదా. అలాంటి ఒత్తిడితో కూడిన వర్క్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఈ మాసం అంతా. అది కూడా మంచివే, చెడు అయితే కాదు. సో మంచి ఫలితాలకి ఈ వర్క్ లోడ్ అనేది కొంచెం ఎక్కువగా ఉండి టైంకి ఆహారం తినే అవకాశం ఉండదు, టైంకి ఏ పనులు చేసే అవకాశం ఉండదు. కొంచెం బిజీగా తెలియకుండా తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతున్నారో, ఏం చేస్తున్నారో, దేనివల్ల ఇలా జరుగుతుందో అనేది వాళ్ళు గుర్తించడానికి మాసం అయిపోతుంది. అలాంటి పరిస్థితి ఈ మాసంలో వీళ్ళకి ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఎంతమంది చూసుకున్నా కర్కాటక రాశిలో శుక్రుడు, తర్వాత సింహరాశిలో కేతువుతో కలిగిన బుధుడు ప్లస్ రవి. అయితే వీళ్ళు మళ్ళీ 13 తారీఖు నుంచి కుజుడు మారుతాడు, కొంత రిలీఫ్ వస్తుంది. అలాగే రవి మారుతాడు 17 నుంచి, కాస్త రిలీఫ్ వస్తుంది. కాస్తంత ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడము చేసుకుంటూ వెళ్తే రవి మారగానే కొంత అనుకూలంగా కల్పించే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు కాస్త తల్లిదండ్రులు కానీ ఇంట్లో ఉండే సంతానం విషయంలో కానీ కాస్త ఆరోగ్య సమస్య, అనారోగ్య సమస్య కాస్త వేధిస్తూ ఉంటుంది. ఏమి జరుగుతుంది అక్కడ, కానీ ఏదో రకమైన బాధతో ఏదో ఒక రకమైన బాధ్యత తీసుకోవాలి చెప్పాను. ఆ బాధ్యత ఇంట్లో ఇంకా ఉద్యోగం లీవ్ పెట్టి ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా ఒక బాధ్యత వాళ్ళకి, అలా ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మనం ఇప్పుడు ఏదో గోచార రీత్యా జరిగే ఫలితాలు చెప్తున్నాం. సో ఇంకో కొంచెం మంచి ఫలితాలు ఏమున్నాయంటే వీళ్ళకి విదేశాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి యోగ్యంగా ఉంది, వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ట్రేడ్ బిజినెస్లు చేసే వాళ్ళకి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, కానీ బాగుంది. అదే వాళ్ళ పర్సనల్ జాతకం చూపించుకుంటే బెటర్. సో మామూలుగా అయితే వాళ్ళకి కూడా కాస్త అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉండే వాళ్ళకి కాస్తంత అనుకూలమైన పనులు జరిగే అవకాశం ఉంది. ఫాస్ట్గా ఏదో వాళ్ళ ఏదనుకుంటే అది జరుగుతుంది. ఈ గ్రహం తర్వాత ఇంకొంచెం బలంగా పెరుగుతుంది, వాళ్ళకి ఇంకా బాగా చేస్తామని అనుకుంటారు. ఇవి కొంచెం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే అందరికీ కాదు, ఇది కొన్ని జాతకాలకి మాత్రం, అంటే కొన్ని లగ్నాలకి మాత్రమే. సో వాళ్ళకి ఆ లగ్నాల్లో లేకపోతే కాస్త విరుద్ధంగా జరుగుతాయి. ఎందుకంటే గ్రహణం ఇంపాక్ట్ అనేది వీళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది. దానివల్ల కాస్తంత ఇబ్బంది ఎక్కువగానే కనిపిస్తుంది ఇది వీళ్ళకి. ఇంకా వీళ్ళకి భూమి గురించి సంబంధించిన విషయాల్లో అయితే మంచి అవకాశాలు ఉన్నాయి. భూమి భూమి కొనాలంటే ఒక మంచి యోగ్యమైన భూమిని వీళ్ళు వెతుక్కోగలరు, కొనగలరు. ఎందుకంటే చతుర్థ స్థానంలో రవి బుధులు కలిసి ఉండడం వల్ల ఆ భూమి మనకు పనికొస్తుంది, ఇంత రేటు పెట్టి మనం కొనుక్కోవచ్చు అని చెప్పి కాస్త ఒక సాహసం చేయొచ్చు, తీసుకోవచ్చు కూడా. ఏదైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇంకొంచెం మంచి లాభాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. సమాజంలో పేరు గుర్తింపు పరంగా ఎలా ఉంటుంది వీళ్ళకి? ఏదన్నా పరువు నష్టం కానీ ఎలాంటి సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా బాగుంటుంది, అది ఇబ్బంది లేదు. అంటే ఏ విషయంలో కూడా వీళ్ళకి మనం ఇవన్నీ చెప్పాలి అంటే పర్సనల్ జాతకం చూడాలి. అంటే డైరెక్ట్గా గోచార రీత్యా బాగుందని చెప్పలేము. తృతీయ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల కాస్తంత మంచి జరుగుతుంది, కాస్త చెడు కూడా జరుగుతుంది. మంచి ఏంటి, మనకి కావాల్సినవన్నీ కొన్న అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, వాళ్ళకి సపోర్ట్ దొరకడం, ఏదో ఆస్తుల విషయంలో ఉంటే ఆస్తులు వీళ్ళ పేరున అనుకూలంగా మారడం కానీ, తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వడం కానీ, ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటి, మన సుఖం దూరం అవుతుంది. అంటే మనకి బాధ్యతలు ఎక్కువ అవుతాయి, ఆ బాధ్యత వల్ల కష్టపడతాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన ఏదైతే పరువు నష్టం కానీ ఇవి అవుతాయంటే పర్సనల్ జాతకాన్ని చూడాలి. పర్సనల్ జాతకంలో ఈ గ్రహణం వల్ల ఇంపాక్ట్ మామూలుగా అయితే చూడడం అవసరం లేదు, ఇప్పుడైతే చూసుకోవాలి. గ్రహణం ఒక ఇంపాక్ట్, లగ్నం ఏమైంది పడది,
దాని తగ్గట్టు ఈ గ్రహణ స్థితి ఏ విషయమైనా అప్పుడు విశేషంగా ఒక ట్రేడింగ్ బిజినెస్ చేయాలి, ఒక వ్యాపారం మీద ఏదైనా వ్యాపారం మీద పెట్టుబడి పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలి, లేదా ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నాం, లేదా విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నం చేస్తాం, విదేశాల్లో ఉండాలనుకుంటున్నాం, ఇవన్నీ కూడా పర్సనల్ జాతకంలో తెలుస్తాయి. వీళ్ళు చేయగలరు లైఫ్లో, ఇది చేస్తే వీళ్ళకి అదృష్టం ఉంటుంది, లేకపోతే ఉండదు అని చెప్పచ్చు. అంతేగాని గోచారీత్యా చెప్పకూడదు. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఒక రూపాయి ఏదన్నా దాచుకోగలిగే పరిస్థితులే ఉంటాయంటారా? అంటే ఆర్థిక పరిస్థితి ఎవరికి కూడా బాగుండదు. ఎందుకు అంటే రూపాయి దాచుకునే పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు. ఇప్పుడున్న పరిస్థితికి గ్రహణ స్థితికి అలా ఉంది ప్రస్తుతం. అయితే ఏంటంటే ఏదైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, దానికి లోన్ కానీ సంబంధించిన ఎవరి దగ్గర ఫ్రెండ్ దగ్గర హ్యాండ్ లోన్స్ కానీ లేకపోతే బ్యాంక్ లోన్స్ కానీ తీసుకునే అవకాశం ఉంటుంది. టైంకి అయితే డబ్బులు వస్తాయి. సమయానికి ఆ భూమి కొనాలనుకుంటే బాగా వీళ్ళకి లాభంగా ఉంటుంది. సో భూములు కొనాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు శుభ్రంగా. అలాగే ఏదైనా ఫ్లాట్ కొనాలనుకున్నా కొనుక్కోవచ్చు. దానివల్ల ఏంటి అప్పు చేసుకున్నా అది వీళ్ళకి లాభదాయకమే అందుకే ఈ టైంలో, ఈ మాసంలో, అందుకని చేసుకోవచ్చు. ఇక సినీ రాజకీయ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది విశేషంగా? సినీ రాజకీయ ప్రముఖులకి యోగం అనేది చెప్పచ్చు. ఎందుకంటే మాటలు బాగా వస్తుంటాయి. చతుర్థ స్థానంలో బుధుడు ఉండడం వల్ల సో మాటలు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. అన్ని విధాలా వీళ్ళకి యోగ్యంగా అనిపిస్తుంది. అది బుధుడు మారుతాడు కనుక పంచమ స్థానంలో అది ఇంకా యోగ్యమైనది. అంటే అసలు ఎలా మాట్లాడతారు, ఎలా చెప్తారు అనేది అసలు మామూలు వృషభ రాశి వాళ్ళే బాగా మాట్లాడతారు. దాని తగ్గట్టు ఇప్పుడు ఇంకో అంటే వీళ్ళు రాతలు బాగా రాస్తారు, మాటలు బాగా మాట్లాడతారు. ఇది డిపెండ్స్ ఆన్ దాని నక్షత్రాలు బట్టి. కొంతమంది బాగా రాస్తారు, అస్సలు మాట్లాడరు, అన్ని రాసిస్తుంటారు. కొంతమంది బాగా మాట్లాడతారు. ఈ రెండిట్లో కొన్నా వీళ్ళకి మంచి అవకాశం, మంచి యోగ్యమైన ఉంది. సినిమా ఇండస్ట్రీలో రైటర్స్లా ఉన్న వాళ్ళ వరకు కూడా మంచి గుర్తింపు వచ్చి వాళ్ళకి ఒక మంచి అవకాశం వచ్చి బయటకు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ పేరు ప్రఖ్యాతులు బాగా బలపడే అవకాశం ఉంది. ఇది కూడా డిపెండెన్స్ వాళ్ళ పర్సనల్ జాతకం బట్టే, గోచారీత్యా కాదు. ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు దైవారాధన చేసుకుంటే బాగుంటుందంటారు ఈ రాశి వాళ్ళకి? ఎక్కువగా దుర్గా అమ్మవారి ఆరాధన. ఎందుకంటే దశమ స్థానంలో వీళ్ళకి గ్రహణం ఒకటి ఏర్పడుతుంది. రెండోది ఏంటంటే అక్కడ రాహు ఉన్నాడు. అందువల్ల కాస్తంత వీళ్ళకి ఏదో ఒక రకమైన ఏ పని చేసినా ఒక రకమైన చిన్న రకమైన భయం అనేది ఉంటుంది మనసులో. బయట ఏదో ధైర్యం కనిపించినా లోపల చిన్న భయం ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టాలంటే దుర్గా అమ్మవారిని ఆరాధన చేయాలి. ఎక్కువ దుర్గా అమ్మవారి మంత్రాలు, దుర్గాదేవి ఆలయాలకు వెళ్ళడం, ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి పులిహోర నైవేద్యం చేస్తుంటే మంచి ఫలితాలు ఉంటాయి వీళ్ళకి. ఓకే, విశేషంగా ఏమైనా దానాలు కూడా చేసుకోవచ్చు అంటారా వీళ్ళు ఏదన్నా? ఖచ్చితంగా ఈ గ్రహణం సంబంధించిన దానాలు అయితే చక్కగా చేసుకోవాలి. ఎందుకంటే అన్నదానం ఎక్కువగా, వస్త్రదానం, విద్యాదానం, వీటిలో ఏది చేయగలిగితే అది శుభ్రంగా చేయండి. అన్నదానం చేస్తే వేద పండితులకి, వేద సంస్థలకి ఉన్న వాళ్ళకి ఇవ్వండి. అది ఇవ్వడం వల్ల మీకు విశేషమైన ఫలితము, మీకు మీ పితృదేవతలకి వాళ్ళు కూడా. ఇప్పుడు చాలామందికి జాతకాల్లో పితృదోషాలు ఉంటాయి. ఆ దోషాలు ఎలా పోవాలంటారు. సో వేద బ్రాహ్మణులకి చేస్తే ఖచ్చితంగా మనకి ఆ దోషం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది, ఒక మార్గం దొరుకుతుంది, వాళ్ళకి ఒక వెలుగు చూపించే వాళ్ళం అవుతాం. అందుకనండి చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా మనం శృంగేరి మఠం, కంచి మఠం ఇవన్నీ ఉన్నాయి. కాదు మన కళ్ళతో చూసి మా చేతితో మేము ఇవ్వాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి, మేము మీకు చూపిస్తాం. ఆ మఠాలకు వెళ్ళి మీరు ఇవ్వచ్చు హ్యాపీగా. ఓవరాల్గా వృషభ రాశి వారి పరిస్థితి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.